పంచలింగాల టెంపుల్ పట్టుకొని పోరాడుతున్నాం. ఈ రోజే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చాయి. మేము మొన్న ప్రజావాణికి పోతే కలెక్టర్ అనే లెటర్ రాసినాం, అమ్మ ఇంక మా చేతుల్లో లేదు ఎండోమెంట్స్ అని. ఎండోమెంట్స్ పోయినా ఆ రోజు నేను సేమ్ డే ఎండోమెంట్స్ కి పోయినా. లెజెండ్ ద్వారా అందరికీ చెప్తున్నా, అందరు తెలుసుకోండి విషయం. ఇద్దరు మనుషులు తిరుగుతూనే ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎండోమెంట్స్ చుట్టూరా. కమిషనర్ సంతకం పెట్టట్లేదు లెటర్ రాసినా కూడా. అసిస్టెంట్ కమిషనరు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే బాధ్యులు వాళ్ళు దాని లెటర్ జవాబు రాసినా కూడా కలెక్టర్ గారికి కమిషనర్ సంతకం పెట్టట్లేదు. ఏం చేయమంటారు ఇప్పుడు చెప్పండి? మళ్ళీ వాళ్ళంటే ఒకరు సంతకం పెట్టకపోతే కమిషనరు ఆయన బాధ్యత కదా సంతకం పెట్టేది. నా కోసం పెడుతుండే ఆయన సంతకం. కలెక్టర్ మీకు ఒక లెటర్ రాసాడు, మీకు అంత భయం భక్తులు రెస్పెక్ట్ లేదా కలెక్టర్ అంటే? కలెక్టర్ గారి దగ్గర నుంచి మీకు ఒక లెటర్ వస్తే మీ దానికి సమాధానం రాసిన ఎంప్లాయీస్ ఉన్నప్పుడు శ్రద్ధగా మేము వెళ్ళి అడిగితే కనీసం మీరు దాని మీద లెటర్ మీద సంతకం పెట్టరా? మీరు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని ఎందుకు మీకు పోలీస్ ప్రొటెక్షన్ మీరు అడిగితే ఇవ్వలేదమ్మా? నేను ప్రశ్నించిన ఎండోమెంట్స్ మీ బాధ్యత కాదా? ఒక హిందువులాగా నేను మీ చుట్టూ తిరుగుతున్నా ఎండోమెంట్స్ చుట్టూరా. ఎండోమెంట్స్ లో హిందూ భూముల మీద హిందూ దేవాలయాల మీద ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని జీతం మీద తింటున్నారా మీరు? కామన్ మ్యాన్ ట్యాక్సులు కడితే ఎవరి బాధ్యత ఉండాలమ్మా? ఇది పోలీస్ కి ఒప్పుకొని దాకా లెటర్ రాసే బాధ్యత ఎవరిదమ్మా? ఎండోమెంట్స్ ది. ఆమె ఏమనే ఆమె కృష్ణవేణి గారు ఎవరు ఉండే అమ్మ మేము లెటర్ రాస్తామన్నారు. ఆ లెటర్ కూడా రాసిండ్రంట వాళ్ళు. కమిషనర్ సంతకం పెట్టాడంట. ఏందమ్మా ఇది? అంటే మేము ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళు తిరిగి 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 తిరిగే ఒక్క జీవిత కాలం. నీకైనా నాకైనా పుట్టి సచ్చే లోపల ఒక జీవితమే కదమ్మా. గవర్నమెంట్ చుట్టూరా తిరగడానికి మనం ఓటేసే జీవితం పాడు చేసుకుంటున్నది కాదు కదా. పిల్లలు ఉంటారు, వాళ్ళని పెద్దగా చేసుకోవాలి, రెక్కడొక్క ఆడించుకోవాలి. ఏం తల్లి ఈ బాధల నుంచి ఓ దినం కష్టం ఉంటే పోయి సినిమా చూడాలి, ఓ బయట తిరగాలి, ఓ ఊరి పోవాలి, ఓ దేవాలయం పోవాలి. ఇంకా ఏమొద్దా ప్రజలకి? అరే నీకు సంతకం పెట్టడానికి నీ చుట్టూ తిరగాలంటే నేను ఇంకా మిగతా ప్రజలకు ఓ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా జిహెచ్ఎంసీ చుట్టూ ఎంత తిరగాలి నేను? ఓ రోడ్ ప్రాబ్లం ఉంటుంది, జిహెచ్ఎంసీ చుట్టూ ఎంత తిరగాలి నేను? ఓ చెత్తెత్తరు, జిహెచ్ఎంసీ చుట్టూ ఎంత తిరగాలి నేను? ఇండ్లు ఇయ్యరు, నేను కలెక్టర్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి? పెన్షన్ ఇయ్యరు, కలెక్టర్ చుట్టూ ఎంతసార్లు తిరగాలి? ఏందమ్మా ఈ జీవితాలు? చూస్తా పోతే నేనైతే ఊరుకునేది లేదు, ఊరుకోను. పోతా ఎండోమెంట్స్ కి. కమిషన్ ఎట్లా సంతకం పెట్టాడు? ఇక ఆయన పని ఏంది? ఎందుకు తీసుకుంటున్నాడు జీతము? ఇంకెందుకమ్మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మాకు? ఇంకా హిందువులకు ఎందుకు? మా ఆస్తులు తిననిక, హిందూ దేవాలయాల ఆస్తులు తిననిక అందుగా ఉన్నది వీళ్ళు. మళ్ళీ వీళ్ళు జీతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా బోటి వాళ్ళు కష్టపడి ట్యాక్సులు కడితే కదా, మీ బోటి వాళ్ళు మా బోటి వాళ్ళు ట్యాక్సులు కడితేనే కూడా వస్తున్నాయి. అంటే ఇట్లా తిప్పించుకొని 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 మేము లాస్ట్కి వచ్చి మానేస్తాం, మళ్ళీ కబ్జ కొట్టు, మళ్ళీ తిను, మళ్ళీ హ్యాపీగా ఉంటుంది. ఉండనీయం, నేనైతే హ్యాపీగా ఉండనీయమ్మా. మళ్ళీ అసలు లాస్ట్కి ఆ సొల్యూషన్ ఏంటి మేడం? ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు మీరు చాలా రోజుల నుంచి. అసలు మనకి న్యూస్ లో కూడా వస్తుంది, మొత్తం మీరే తిరుగుతున్నారు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కి వెళ్తున్నారు. అసలు ఈ వీక్ మొత్తం మీరు అక్కడనే చూస్తున్నాం మేము ఛానల్స్ లో కూడా. అసలుకి ఏంటి అసలు వీక్ ఎక్కడమ్మా? ఇప్పుడు ఇది వస్తే 4వ వారం అవుతుంది నాకు. ఈ 3 వీక్స్ నుంచి వీక్స్ అయితే వీకెండ్ మొత్తం మీరు అక్కడనే ఉంటున్నారు. ఇప్పుడు దూరిశెట్టి గారి దగ్గర బయలుదేరి వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు దాకా ఇది 4వ వారం. మొన్న కూడా ప్రజావాణిలో వేసి వచ్చిన. ఊరుకొనే లేదు తల్లి, ఖచ్చితంగా ఊరుకోము. నేను అవసరమైతే పంచలింగాల దేవాలయం కోసం ఆమరణ నిరాహార దీక్ష కన్నా కూర్చుంటాం. నేను ఈ దేవాలయంని వదిలిపెట్టదలుచుకోలేదు. ఎట్లా న్యాయం ఇవ్వకుండా ఉంటారో చూస్తా, నేను చూస్తా. ఇది నేను తుమి తెలుసుకుంటానమ్మా దీంతో. నేను బతుకుండి న్యాయమన్నా జరగాలి, అయితే ఈ అన్యాయమైన గవర్నమెంట్లో నేను సావనన్నా సావాలి. నేను తెలుసుకుంటా. నేను చాలా మొండిదాన్ని, నేను మాట ఇయ్యను. మాట ఇస్తే వెనక్కు పోను. ఎందుకమ్మా నాకు ఇంక జీవితం? టికెట్ ఇచ్చి నాకు నేను నా ప్రజలను కాపాడుకోలేక, దేవాలయంని కాపాడుకోలేక, ఆ ఎస్టీ బస్తీ ఫలక్ను మా వాళ్ళకి ఇండ్లు ఇప్పించుకోలేక ఎందుకు ఇంకా నా జీవితం? ఇంకా దేనికి నాకు టికెట్? నాకు ఇచ్చొకటి ఇయ్యకొకటే వేస్ట్. అట్లాంట నేను సాధించుకొని తీరుతా, చూసుకుందాం.
అయితే ఇటీవల చూసాం మనము ఎమ్మెల్యే రాజసింగ్ గారు రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసినాక పార్టీకి ఏమైనా నష్టం చేస్తుంటుందా? చూడు తల్లి, మీకు మాట చెప్తా, మా వల్ల పార్టీ తయారవ్వలేదమ్మా. ఏండ్ల సందడి, దేశం కోసం పోరాడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి, అంటే స్వాతంత్రానికన్నా ముందు కూడా మహానుభావులు సావర్కర్ గారు అప్పటి కాలం నుంచి కన్నా ముందు నుంచి కూడా దేశం కోసం, తెల్లవాళ్ళని తరమడానికి కోసం తయారైన ఒక ఉద్యమం. ఆ తర్వాత దేవాలయాలను సంరక్షించుకోవడానికి ఉన్న ఉద్యమం. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయబద్ధంగా దేశాన్ని పరిపాలించట్లేదు అన్న బాధలో నుంచి ఉత్పన్నమైనది ఫస్ట్ జనతా పార్టీ పేరున, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ పేరు మీద వచ్చింది. ఈరోజు మమ్మల్ని పార్టీలోకి తీసుకుంటే పార్టీ వల్ల మాకు ఒక రూపు వచ్చిందమ్మా. ఎందుకు ఇప్పుడు అంతే, రాజాసింగ్ గారి వరకు ఎందుకు, నన్ను తీసుకో, నా గురించి నేను ఈజీగా మాట్లాడగలను. 25 ఏళ్ళు కాదు నాకు పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి సంఘ సేవ చేస్తున్నా. 25 ఏళ్ల నుంచి కొంచెం ఆర్థికంగా బాగున్నాను కాబట్టి ఇంకో చాలా సేవలు చేసిన, కానీ ఏ దినం బయటికి రాలేదు. నా గురించి ఎవ్వరికీ తెలియదు. 2 ఏళ్ల క్రితం నీకు నేను ఎవరో తెలియదు. ఈరోజు నేను తెలిసిన అంటే ఎవరి వల్ల? బీజేపీ పార్టీ వల్ల. నేను పార్టీని తయారు చేసినా, పార్టీ నన్ను తయారు చేసి, పార్టీ మిమ్మల్ని తయారు చేసి, అంతే అయిపోయిందమ్మా. నీ ప్రశ్నకు జవాబు వచ్చేసి. కాబట్టి మాలాంటి వాళ్ళం ఎంతమంది వచ్చినా, ఎంతమంది వెళ్ళిపోయినా, అది ధ్వజస్తంభం అమ్మ పార్టీ అంటే. మేము పార్టీలోకి వచ్చేది ఎందుకు అంటే, మా శక్తిని ఒక చిన్న దీపం మాది, పార్టీ ఒక అఖండ దీపం లాంటిది. ఈ చిన్న జ్యోతి వెళ్ళి పార్టీ కలుస్తుంది అంతే తప్ప, ఈ జ్యోతి కలిసిన జ్యోతి వెనక్కి అఖండమే తల్లి. అది మా వల్ల అఖండం కాలేదు, ఎంతో మంది వాళ్ళ ఎన్నో ఏళ్లగా చేస్తున్న భారతదేశ కృషి అంతా ఉంది అందులో. మేమెంతటి వాళ్ళమమ్మ, ఎక్కువ మాట్లాడితే అఖండంలో కలిసి దాని వెలుగు మేము తీసుకుంటున్నాం. అర్థమైందా తల్లి? కాబట్టి మేము చాలా చిన్నవాళ్ళు. మాధవీలత గారు బీజేపీ పార్టీలోకి రాకముందు, బీజేపీ పార్టీలోకి వచ్చాక ఏమన్నా మార్పు ఉందా? వ్యక్తిత్వంలో నాకు మార్పు లేదమ్మా, కానీ పోరాడేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఒక భూమి దొరికింది నాకు. రాజకీయంలో వచ్చాక నేను సదా పార్టీకి రుణపడి ఉన్నాను. అలాగే టికెట్ ఇచ్చిన ఇయ్యకపోయినా నాకు ఫరక పడదు. ఇంకా నాకు టికెట్ ఇచ్చిన ఇయ్యకపోయినా ఫరక పడదు తల్లి. కానీ ఈ రోజు నువ్వు వచ్చి నన్ను కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నావు కృష్ణ, 2 ప్రశ్నలు వేస్తున్నావు నన్ను. నేను చేస్తున్న పనులు, నా ఉద్దేశాలు, నా భావాలు ప్రజల వరకు తీసుకుపోతున్నా. నేను పార్టీలో ఉన్నందుకే చేస్తున్నవి, కాబట్టి నేను పార్టీకి రుణపడి ఉన్నా. 2, నాకు ఒక క్షేత్రం ఇచ్చింది పార్టీ. క్షేత్రం అంటే ఒక స్థానం ఇచ్చింది, ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చింది. పో సేవ చేసుకో పో. ఇంతకుముందు ఎవరెవరు వస్తే అందరికి ఏమేమో చేస్తూ ఉండేదాన్ని. ఒక దిశ లేదు నాకు ఇంతకుముందు. ఇప్పుడు పార్టీ నాకు ఒక దిశ ఇచ్చింది, ఒక జాగా ఇచ్చింది, అక్కడ కష్ట నష్టాలకు మాట్లాడే ఒక హక్కు ఇచ్చింది నాకు. అది నాలోని నా ఆవేశానికి, నా మనస్తత్వానికి, నేను చెయ్యాలని తపన పడే నాకు వేలు పట్టుకొని ఒక రోడ్డు చూపించింది. పో, ఇది నీ రోడ్డు, నీకు ఇంత ఎనర్జీ ఉందంటున్నావు కదా, పో ఇక్కడ పోయి చేయిపో, ఎవరు చేస్తావో చేయిపో. ఎంతకన్నా అదృష్టం ఏముందమ్మా. చూసి బాధపడేదాన్ని ఇంతకుముందు, నేను టీవీలు చూసి, అది చూసి, ఇది చూసి. నేను పడుతున్న బాధకి, చెయ్యాలని ఉన్న నా ఆవేశానికి చేసే ఒక అదృష్టము అనే, ఒక భాగ్యము అనే ఒక అవకాశం నాకు పార్టీ ఇచ్చింది. కాబట్టి ఈరోజు దాన్ని ఫుల్ వాడుకుంటున్నా, పోతున్నా. ఎట్లకు భయం లేదు, కానీ ఏడ వాడతావు? నాకు భయం లేదు, కొత్తగా రాదు కదా మా క్వాలిటీ, నాకు చిన్నప్పటి సంది ఉండాలి కదా. నా భయం లేదు. ఏదో కాలేజ్ లెవెల్, ఆ లెవెల్, ఈ లెవెల్ చేసినా కానీ ఈరోజు ఒక పంచలింగాల గుడికి నేను పోయి పోరాడడానికి, ఒక ఎలక్షన్స్ లో పోయి పోరాడడానికి, ముస్లిం బస్తీలలోకి పోవడానికి, ఒక హిందూ బస్తీలలోకి పోవడానికి, తలాప్కట్ట దగ్గర పోవడానికి నాకున్న ఎనర్జీని వాడే అవకాశం ఎవరిచ్చారు? కాబట్టి ఆ అవకాశం ఇవ్వడం వల్ల ఏమైతోంది,
అంటే నాలాంటి ఒక వ్యక్తి పదునెక్కుతారు, చేసే జోష్ పెరుగుతుంది, నేర్చుకుంటా, చేసే కొద్దీ నేర్చుకుంటున్నా, చేసే కొద్దీ పవర్లో ఉన్న రాజకీయ నాయకులు, పార్టీలు ఎంత భయంకరంగా ఉన్నారో తెలుసుకుంటా. చిన్నప్పుడు ఎంత పొలిటికల్ సైన్స్ ఎంఏ చదివినా కూడా ఈ రోజు తెలుసుకున్నానమ్మా నేను ఓటు విలువ. ఏం పవర్ లేవు ఒక ఓటుకి. కాబట్టి నేను బతుకున్నంత వరకు ఆ ఓటుకున్న శక్తిని ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్పాలి, తెలియజేయాలి. నాయనా నువ్వు చిన్నోడు కాదురా తండ్రి, అమ్మా నువ్వు చిన్న వ్యక్తివి కావు, నువ్వు గుడిసెలో ఉన్నా కానీ నువ్వు రాజుని చేస్తావు తల్లి, యువర్ అ కింగ్ మేకర్. అయ్యా ఓటరా, నువ్వు ఒక కింగ్ మేకర్వి, అది తెలుసుకో. నీ భాగ్యాన్ని, నీ భవిష్యత్తుని రాసే బ్రహ్మవు నువ్వే.